హార్టికల్చర్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఉద్యానవన పంటలు. ఆ ఉద్యానవన పంటల్లో భాగంగా మనకి ఉద్యానవన పంటలు అంటే ఏంది, మనకి ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఆ యొక్క పూలు, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు ఏదైతున్నాయో, మెడిసినల్ ప్లాంట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా మనకి హార్టికల్చర్ కిందకి వస్తుంది. దీనివల్ల ఏంది, 1 ఎకరానికి అధిక దిగుబడిని ఇస్తుంది, అధిక విలువ కలిగిన ఆ యొక్క పంటలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆహార ధాన్యాలతో పోలిస్తే వీటికి పోషకాలు అనేది, అదనపు పోషకాలు అనేది ఒక సగటు మనిషికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. అండ్ రైతులకి కూడా మనం కిలో ఏదైతే ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తే దానికి విలువ తక్కువగా ఉంటుంది, అదే కిలో కూరగాయలు, పండ్లు ఏదైతే మనం కొనుగోలు చేస్తే దానికి విలువ అనేది అధికంగా ఉంటుంది. సో ఆ వాల్యూ అడిషన్ అనేది, అదనపు విలువ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ప్రోత్సహిస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక దిగుబడి వస్తుందమ్మా. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని విస్తరించడం, పోషక భద్రత చెప్పే కదా, ఆహార పోషక భద్రతలో ఆ వైటమిన్స్ ఏదైతున్నాయో, ఓకే, ఆ యొక్క న్యూట్రియన్స్ ఏదైతే పోషకాలు కల్పించడంలో ఇది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. సో అధిక రాబడిని అందిస్తుందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో అలా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 53 lakh మెట్రిక్ టన్స్ అని చెప్పేసి మనం ఉత్పత్తి చేస్తున్నాం. అందులో మనకి 24, ఆల్మోస్ట్ సగం వచ్చేసి మనకి పండ్లు ఏదైతున్నాయో ఆ పండ్లు, ఫ్రూట్స్ అనేది సగం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఉత్పత్తి చేస్తున్నాం. తర్వాత వచ్చేసి వెజిటేబుల్స్, కూరగాయలు, తర్వాత వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్న సుగంధ ద్రవ్యాలు, తోట పంటలు ఏదైతున్నాయో, ఆగ్రో బేస్డ్ ఫారెస్ట్ ఏదైతున్నాయో, సో వచ్చేసి మనకి 5.58 అనేది ఉంది. అండ్ ఫ్లవర్స్, పూలు అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఏదైతున్నాయో, ఓకేనా, అవన్నీ కూడా చాలా అల్పంగా ఆ యొక్క వాటా అనేది కలిగి ఉందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో ఏరియా పరంగా చూసుకుంటే 12 లక్షల ఎకరాలు అండ్ మొత్తం ఉత్పత్తి పరంగా చూసుకుంటే 53 lakh మెట్రిక్ టన్స్ అన్న సంగతి